కెనడాలో జరగనున్న G7 దేశాల సదస్సును ప్రధాని మోడీకి ఆహ్వానం అందలేదని, దీంతో G7లో ప్రధాని పాల్గొనకపోవడం 6 ఏళ్లలో తొలిసారి అవుతుంది. ఈ అంశంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడాతో పాటు జర్మనీ అధినేతలు G7 సదస్సులో పాల్గొనున్నారని, వీరితో పాటు బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాలకు ఆహ్వానం అందిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 2014కు ముందు G8కి ఉండేదని, నాటి ప్రధాని మన్మోహన్ అప్పట్లో ఆహ్వానం అందేదని, 2014 తర్వాత ఆ సాంప్రదాయం కొనసాగినప్పటికీ 6 ఏళ్ల తొలిసారి మన ప్రధానికి ఆహ్వానం అందలేదన్నారు. ఇలా ఎలా చూసినా దౌత్యపరంగా ఇదో భంగపాటేనని చెప్పారు. అయితే G7 సదస్సుకు ఆహ్వానం అందినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత కెనడాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మోడీ అక్కడికి వెళ్ళకపోవచ్చు అనే వాదన